మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది Hmm. బయటకు లీక్ అయింది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ Hmm. ఇది మీ అకౌంటేనా? నాదే. దాన్ని బేసిక్ ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు. అది ఇన్వాయిస్ అంటారు. ఓకే, అది ఎవరైనా ఎవరికైనా సృష్టించవచ్చు. మీరు ఒక ఇంటర్వ్యూకి 100 కోట్లు తీసుకుంటున్నారు అన్నదానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, చూపించమంటారా? నేనా? మీరే. దీన్ని ఇన్వాయిసెస్ అంటారు. ఎవరు ఎన్నైనా సృష్టించవచ్చు. ఎలాంటి 100 కోట్లే 100 crores ఎంత నేను 1000 కోట్లైనా సృష్టించవచ్చు. అర్థమైందా? కానీ నాకు వన్ డౌట్ ఏంటంటే నా డీటెయిల్స్ ఎలా వచ్చాయి మీకని? ఏముందండి, డీటెయిల్స్ సంపాదించి దాన్ని ఆ నెంబర్ని ఏ విధంగా అయినా మార్పు చేయొచ్చు. ఇప్పుడు డిజిటల్ క్రియేటర్ అన్నప్పుడు తన బ్యాంక్ అకౌంట్స్ చాలా కంపెనీల దగ్గర ఉంటాయి. కంపెనీల నుంచి ఏదైనా ఇది రావచ్చు. ఆ ఇన్వాయిస్లు బ్యాంక్ స్టేట్మెంట్లు ఒకటి కాదు. బ్యాంక్ స్టేట్మెంట్ అన్నది బ్యాంక్ అకౌంట్ హిస్టరీ, ఇన్వాయిస్ అన్నది మనం ఇచ్చిన కొటేషన్. అర్థమైందా మీకు? అంటే ఆ వ్యక్తి అంత స్ట్రాంగ్ గా విత్ ఎవిడెన్సెస్ తో సహా అదే వెళ్తే ప్రూఫ్లు కూడా ఉంటాయి అంటున్నారు కదా. ఏంటి ప్రూఫ్? బ్యాంక్ స్టేట్మెంట్స్ నిజంగా మీకు అంత అమౌంట్ ఇచ్చినవి? యాక్చువల్లీ అది అంత కాదు, కానీ దానికన్నా తక్కువే. నా హిందీ, తెలుగు, తమిళ్ అకౌంట్కి కలిపి చేసాం. అది ఏ వీడియో కూడా మీకు చెప్తాను. అది బఫెలో వీడియో, మన మీ సుమన్ టీవీలోనే వచ్చిన వీడియో. అవును. ఆ సుమన్ టీవీలో మీరు ఒక స్టోరీ చేశారు ఒకప్పుడు. ఒక అబ్బాయి ఇలా ఇబ్బంది పడినాం, దాని తర్వాత అది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, అదే ఇలా ఆ ఇబ్బందిని చూసి కొందరు మోసగాళ్ళు మోసం చేస్తే అది మా వరకు వస్తే మేము వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక పెద్ద బఫెలో షెడ్ కట్టాం. ఆ బఫెలో షెడ్లో కేవలం 20 సెకండ్లు మాత్రమే లోటస్ 365 న్యూస్ అనే ఒక వీడియో చేశాం. అవును. లోటస్ 365 కాదు, లోటస్ 365 న్యూస్. ఇక్కడ మీరు స్పోర్ట్స్ అప్డేట్స్ని మాత్రమే పొందొచ్చు అన్నాం. లింక్ను కూడా పెట్టలే. మేము లింక్నే పెట్టలేనప్పుడు ఎవరికి ఆడడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది? మేము ఆ 30 సెకండ్లు చేయడం వల్ల వచ్చిన డబ్బుల్ని కూడా మేము ఆ బఫెలో షెడ్ని కట్టి వాళ్ళకి ఒక జీవనాన్ని ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో చుట్టుపక్కల ఉన్న పిల్లల చదువులకు కూడా ఉపయోగపడేలా ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయగలిగాం. అంటే 20 seconds ఆర్ట్కి మీరు 60 lakhs చార్జ్ చేశారా? అది 40 lakhs ఏమో క్యాష్ రూపంగా నవోటల్లో, రిమైనింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మీకు అదే చెప్తున్నానండి. ఇప్పుడు 40 lakhs మీరు క్యాష్ అంటున్నారు. ఏ 5-star హోటల్లో అయినా లోపలికి ఎంటర్ అయినప్పుడు ఒక చెకింగ్ ఉంటుందండి. మనిషి గారు చెకింగ్ ఉంటుంది. బాడీని మొత్తం చెక్ చేస్తారు, లగేజ్ ఏమైనా ఉన్నా కూడా చెక్ చేస్తారు. ఒకవేళ ఏమైనా క్యాష్ ఏమైనా స్కానర్లో కనపడింది అనుకోండి, డైరెక్ట్గా సెక్యూరిటీ ఆయన ఏం చేస్తాడంటే రిసెప్షన్కి వెళ్ళి చెప్తాడు ఇంత క్యాష్ ఉందని. ఇంత క్యాష్ ఉంటే లోపలికి ఎలవ్ లేదండి, దాని ప్రూఫ్స్ ఏమైనా ఉందా అనేసి ఒక ఇది ఉంటుంది. బేసిక్గా నోటల్ లోపలికి 40 lakhs క్యాష్ తీసుకురావడం, అది ఇది చేయడం అన్నది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అది ఇంపాసిబుల్ అది జరగడం. నోటల్ లోపలికి క్యాష్ తీసుకురావడం అన్నది. సో అయితే 40 lakhs అనేది క్యాష్ రూపంగా మీరు తీసుకోలేదండి. కానీ నిజంగా ఈ యాప్కి మీరు చార్జ్ చేసింది అయితే మాత్రం 60 lakhs ప్లస్ ఏనా? ఇప్పుడు బేసిక్గా మేము ఎవరికైనా అడ్వర్టైజర్స్కి అడ్వర్టైజ్ చేస్తాం కదండి, వాళ్ళు ఏ విధంగా మేము ఇది మాట్లాడతాం అంటే ఆ వీడియోలో ఒక 50%, 60% ఆ టైప్లో ఇది చేస్తాం. సో మేము అది సమ్వేర్ అరౌండ్ 50 అంతా ఇది చేసాం. కానీ ఆ వీడియోకి మేము ఖర్చు పెట్టింది దాదాపు 90 లక్షల దాకా ఖర్చు పెట్టాం. దానికన్నా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం. మీరు యాడ్స్కి ఎంత అమౌంట్స్ చార్జ్ చేస్తారు? యాడ్స్కి అండి నేను చాలా తక్కువ యాడ్స్ చేశానండి. అందరిలాగా ఎక్కువ చేయట్లేదు. ఇక్కడ బేసిక్గా నేను ఒకటి క్లియర్గా మీకు చెప్పాలనుకుంటున్నా. మేము యాడ్స్ కూడా ఎందుకు చేస్తామంటే, ఏదైతే బ్యాన్డ్ యాప్స్ అన్నది ఒక లిస్ట్ ఉంటుందండి, ఆ లిస్ట్లో లేకపోతేనే చేస్తాం. అది కూడా చాలా డీసెంట్ వేలో చేస్తాం. ఎందుకు? అది కూడా మీకు కారణం చెప్పాం. అది మేము చేయకపోయినా ఆగట్లేదు కదండి, వేరే వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు వాళ్ళ స్వలాభాలకు, వాళ్ళ ఆస్తుల పెంపకాలకు లేదా దీనికో ఇది చేస్తున్నారు. మేము దాన్ని బాధ్యతగా చెప్పగలిగి దానిలో ఉన్న ఆడేవాళ్ళని తగ్గించగలిగినప్పుడు ఆ వచ్చిన డబ్బుల్ని 4 మంచి పనులు వినియోగించడానికే మేము చేస్తున్నాం. చాలా తక్కువ చేసాం మేము ఇప్పుడు వరకు. అడ్వర్టైజ్మెంట్ బట్టి స్టార్టింగ్లో అయితే ఫస్ట్ టైం చేసిన బర్రీ మ్యాచ్కి అయితే 10 lakhs అంత ఇచ్చారు అన్నిటికీ కలిపి. తర్వాత ఓకే, మేము చేసిన వీడియోలో మేము చేసే వీడియోకి ఎంత బడ్జెట్ అయిందో ఒక 30%, అలా 40%, 50%, అలా డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇది చేస్తారండి. అది ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కనుకోండి ఒక 5 lakhs, ఆ విధంగా ఇది వస్తుంది. అది కూడా మేము ఏదో రీల్లో తిరిగి ఇచ్చేయడం ఏదో ఒకటి ఉంటుంది. అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఓకే. అండ్ ఇంకొక ఆరోపణ, అంటే 1 రూపాయి ఖర్చు పెట్టి 10 రూపాయలు సంపాదిస్తున్నారు అని, దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు సంపాదిస్తున్నాం అనేసి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక బఫెలో వీడియో చెప్పారు అనుకుందాం. ఓకే, అందులో ఇన్వాయిస్ 65 లక్షలు అనేసి ఉంది. పోనీ అదే నిజం అనుకుందాం. ఓకే, పోనీ అదే నిజం అనుకుందాం.
ఇన్వాయిస్ 65 లక్షలు ఉంది కదా! ఒక్క రూపాయి ఇచ్చి 10 రూపాయలు సంపాదించేవాడైతే ఏం చేయాలి? ఆ లెక్క ప్రకారం.